ఇంకా అంతే. మనకెందుకంటున్నా ఆలోచించు. ఎందుకు వ్యామోహాలు ఇవన్నీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. నేను ఎవరిని కట్ చేసుకోమని అన్నా, మమేకమని అన్నా. కట్ చేసుకుంటే ఎలా కుదురుతుంది? సత్యం వరకు ఉండేవాళ్ళం కట్ చేసుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదే. ఆఖరి వరకు నిన్ను నలుగురు మొయ్యాలి కదా. కట్ చేసుకోవద్దు అంటే పట్టుకోవద్దు, అలా అని వదలవద్దు. భర్త పిల్లలు మనల్ని ఎవరైనా వదిలేస్తాను నేను. అలానే ఏదైనా ఇంకా వాళ్ళ జపమే చేస్తున్నానా? జపం చేయటంలో వచ్చేస్తుంది మనను 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 ఇంకా నిధిధ్యాసగా అయిపోతుంది. బ్రహ్మంగా మనం ఉండాలి అనుకున్నప్పుడు బ్రహ్మోపాసన చెయ్యాలి. బ్రహ్మోపాసన చేస్తే 24 గంటలు ఎవరిని చూసినా బ్రహ్మ, ఎవరిని చూసినా బ్రహ్మ బ్రహ్మ. అప్పుడేమవుతుంది? హాయిగా ఉంటుంది. మనం ఎలాంటి చూపు చూస్తున్నాం? ఎవరిని చూసినా ఆనందో బ్రహ్మగా చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళో బ్రహ్మస్వరూపం. అటువంటి బ్రహ్మోపాసన చేయాలి. ఉపాసన ఉపాసన ఉపసించటం. నువ్వెవరిని ఉపసిస్తున్నావు? నీ స్వరూపాన్ని నువ్వు ఉపసిస్తున్నావు. నీ స్వరూపం ఏంటి? పరమాత్మ స్వరూపం. ఆత్మే నేనని అన్నాం కదా. ఈ ఆత్మజపం చేస్తున్నాం కాబట్టి ఆత్మజపం చేయటం వలన అందరూ ఆత్మ జపానికి కుదురుతుంది. లేకపోతే నామరూపం గుణం చూసేవారు. ఇప్పుడు అందరూ ఏం చూస్తున్నారు? అందరిలో ఉన్న ఆత్మను చూస్తున్నారు. సత్సంగులు అందరూ చూస్తున్నారు కాబట్టి సో ఎటువంటి భావన లేకుండా ఎంత ఎంజాయ్గా ఉన్నారు. అందరూ ఉన్నారు. ఎందువల్ల ఒక్కసారి నువ్వు బ్రహ్మని తెలుసుకున్నావా? ఇంక రెండోది 18వ శతాబ్దంలో విద్యానంద స్వామి అంటారు. వీర్రాజు గారి పుస్తకాలు చదువుతారు కదా, ఆయన చెప్పారు. ఈ ఫేస్బుక్లో పెట్టారు, వాట్సాప్లో చదివాను, మన ఇంటి దగ్గర కూడా చెప్పారు. ఆయన ఒక్కసారి బ్రహ్మ అంటే జీవన్ముక్తి అని చెప్పిస్తారు. ఒక్కసారి కదా, బ్రహ్మం తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడే అని చెప్పారు. తెలుసుకున్నాక వదలం కదా. మన తల్లి పలానా అన్నాక అమ్మ అమ్మ అంటే మానేస్తున్నా. మన తండ్రిని నాన్నరుగు నాన్నరుగు అన్నాక నాన్న 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 అంటా సచ్చి వరకు మళ్ళీ వాళ్ళ భావాలతోటే ఉంటున్నాం కదా. ఈ జన్మంత లెక్కని వాళ్ళు ఇంకో జన్మెత్తి పోయి ఇంకో జన్మెత్తినాను. మా నాన్న మా అమ్మని తద్దినాలు అయి పెడుతున్నాను. మీరేంటి కారణం? ఆయన అలా చెప్పారు. తమ్ముడు లలితా పరమేశ్వరి ఆడ చెప్పాడు, ఒక్కసారి బ్రహ్మం అంటే ఇంకా వాళ్ళకి జన్మ ఉండదని. లలిత పుస్తకంలోని పేరు గుర్తులేదు, ఎక్కువ పుస్తకంలోని ఇలాగా అండర్లైన్ చేసి చూపించాడు. ఒక్కసారన్నా అంటే మీకు ఏమర్థమైంది? ఒక్కసారి అంటే ఏంటి? ఒకసారితో వచ్చేస్తుందా? నువ్వు ఒక్కసారి తెలుసుకుంటే అదే మమేకం అవుతావని మహాత్ములు ఒక్కసారి అంటారు. ఆ ఒక్కసారికే ఒళ్ళొంగట్లేదు, వ్యూహంలోనే పడిపోతుంది. ఒక్కసారి నేను పరమాత్మ స్వరూపాన్ని అను అన్నారు పెద్దలు. ఆ ఒక్కసారి అయితే ఈ ఆనందం హాయిగా ఉంటుంది కదా. వాళ్ళే మమేకం అవుతారని వాల్మీకి చూడు మర 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 రామ రామాలని అలాగా ఎలా అవుతారు? రుచి వాళ్ళ సంస్కారం కొద్ది ఆ రుచిని అందుకుంటారని. ఇంకా అంతే. అందుగురించి ఒక్కసారి సత్సంగానికి రా అంటాం. ఒక్కసారి అంటాం. ఒకసారి ఇలా చూసిల్లమ్మా అంటాం. ఎందువల్ల ఒక్కసారి అని ఎందుకు బతిమాతాం? ఆ ఒక్కసారికి ఇంక మనసు నాటుకోదు. ఏది మంచో ఏది చెడో సంస్కారాన్ని బట్టి అందుతుంది కాబట్టి ఆ మంచి అలా ఉండిపోగలుగుతుంది. అంతే కదా. మరి ఈ టైంలో మనం ఇలాగే ఉంటాం, అలవాటైపోయి ఎవరైనా వెళ్తే టైం వేస్ట్ అనుకుంటాం. ఆలోచించుకుంటాం. ఏముంది అక్కడే ఒకటే కదా. ఈయన పాపం ఎన్ని అంటారు, ఆ యాత్ర ఈ యాత్ర ఎన్ని అన్నా సరే
అక్కడ ఇక్కడ ఒకటి యాత్రకైనా నాతో నేనే ఉంటాను. ఇంకేముంటుంది నాకు? ఇంట్లో ఉంటే ఇంకా ఒళ్ళు నొప్పులు ఉండవు. ఆ బస్సు ఎక్కి ఆ ప్రయాణాలు చేసి ఒళ్ళు నొప్పులు. నాకు చూసేది లేదు, చెప్పేది లేదు, మాట్లాడేది లేదు, వినేది లేదు. అన్నీ తటస్థంగా ఉంటాను. ఎందువల్ల తటస్థంగా ఉంటాను? నేను పరమాత్మని తెలియబడ్డింది కదా చిన్నప్పటి నుంచి. ఇంకే ఊరెళ్ళినా పంచిపోతాలే కదా. ఈ మొక్క బదులు ఇంకో మొక్క, ఈ మేడ బదులు ఇంకో మేడ. చిన్నప్పుడే మద్రాసులో 11 అంతస్తులు మేడ. అదే ఇప్పుడు అపార్ట్మెంట్ లాంటివి చూసి లిఫ్ట్ అప్పుడే చూసి చిన్నప్పుడే మా బాబాయ్ తీస్తాం. సముద్రం అప్పుడే చూసి వింతలేదు. మరి ఇవన్నీ ఏం చూస్తాం? ఏ ఊరెళ్ళినా ఏమని చెప్పండి, నీతో నువ్వే కదా వెళ్ళేది. మరి తెలుసుకోవటానికి వెళ్తున్నారు, జ్ఞానం తెలుసుకోవటానికి యాత్రలకు అయ్యి వెళ్తున్నారు. ఇప్పుడు యాత్రలకు ఎలా వెళ్తున్నారు? షోక్గా వెళ్ళి షోక్గా వస్తున్నారు. అలా కాదు, దాని ఎందుకు కష్ట సుఖం తెలుపుతుందని పూర్వం యాత్రకు వెళ్ళి ఇంకా కాశీలో మళ్ళీ వచ్చేవారు కాదు. కాలినాడుతున్నాను, పెద్దలు తయ్యి మెట్లు అయ్యి కాలినాడు. మనం ఎక్కడ సుకుమారాలు అలవాటు అయిపోయినాయి ఇంట్లో. ఆ శరీరానికి అలా ఇప్పుడు మామూలుగా వెళ్ళినా చాలు, ఇలా వెళ్తాం. అలా దేవుని చుట్టం మిగిలినంతా మన బట్ట. ఆ బజారు గజారు అన్నీ ఏం కావాలో మనకు లేదంతా కొనేసుకునే వరకు నిద్ర. ఇదే జ్ఞానం అంటే, ఇదే భక్తి అంటే. భక్తి అంటే ఏంటి? పరవశం. ప్రతి ఒక్కళ్ళు నేనే కదా. నేను మిమ్మల్ని ఇసుకుంటానా? ఎందుకు ఇసుకోను చెప్పండి? ఎందుకు ఇసుకోను? ఇసుపు నాకెందుకు? నిన్ను దేవుడిగా చూసినప్పుడు ఇసిపోతుందా? మనిషిగా చూసి వాళ్ళ భావాలు, వాళ్ళ గుణాలు అన్నీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ చూసినట్టుకి మనలోని తెలియకుండానే, మహాత్ములు చూసినట్టుకి మనలో తెలియకుండానే, అదే మామూలు తిట్టాలన్నోళ్ళని తెలియకుండానే వచ్చింది. అంటే అంత అలా ఉంటాయన్నమాట మనలో. అజ్జి బాబు మామూలుగా కాదు, రెడీగా ఉంటాయి. ఎవరు కనిపించేవాడికి ఆ ఛానల్ పెట్టేస్తాం, టీవీ ఛానల్ లాగా. మనకు కావాలనుకో నాటకం నటించేస్తాం. ఇవన్నీ ఛానల్ రిమోట్ మన చేతిలో చూడు. కాదు, రిమోట్ ఎవరోని నొక్కటం కాదు. రిమోట్ ఎక్కడుంది? మనలోనే ఉంది. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మనమే పెట్టుకుంటున్నాం. ఆ టీవీలో బొమ్మలాగా తీసేసిన బొమ్మే కదా అది. ఇప్పుడు తీసిందేమో బొమ్మ వచ్చేది. ఇప్పుడు లైవ్ ఉంది, లైవ్ అంటే వెళ్తాను. ఇదంతా ఆ మీటింగ్గా కొద్దిసేపు వెళ్తాను. అదైతే తీసేసిన బొమ్మ ఇంకెప్పుడు వెళ్తుంది, పర్వాలేదు, ఇంకా ప్రమాదాలు ఏం కదా, ఆ తర్వాత మాట్లాడచ్చు. మరి ఏంటి తీసేసిన బొమ్మ? అలాగే మనం విధిని చేసేసుకొచ్చాక ఇంకా అది తప్పుతుందేంటి? తప్పుతుందా? తప్పదు కదా. అందు గురించి తీసేసిన సినిమా మన విధి మనమే యాక్షన్ చేసి మనమే తీసేస్తాం. ఇప్పుడు ఆ తెర మీద చూపించినట్టు 3 సంవత్సరాలు తీసిన బొమ్మ 3 గంటల్లో 3 గంటల్లో వచ్చేది. 3 గంటల్లో వచ్చేస్తాం. మరి ఏంటి కారణం? ఆలోచించుకుంటాం. ఈ బొమ్మ తీసాక చూడు, ఆ టీవీలో ఏదైనా ఉందా? ఈ టీవీలో నువ్వు బొమ్మగా చూస్తే బొమ్మ దర్శనం. అంతకు ముందు వాళ్ళని గుర్తు చేసుకుంటే, మీ అమ్మమ్మలు చచ్చిపోయిన వాళ్ళు అందరిని గుర్తు చేసుకుంటే చచ్చిపోయిన బొమ్మ. మనం ఊహే కదా, మన మనసే కదా.
మరి ఇప్పుడు ఆ టీవీ స్విచ్ కట్టేసాం, స్విచ్ ఆన్ చేస్తే తెరవు. ఆ తర్వాత నువ్వు ఏది కావాలంటే ఆ బొమ్మలు పెట్టు, ఏ ఊర్లు కావాలో ఏ భాషలు కావాలో ఏది కావాలో. పిల్లలు కార్టూన్ పెట్టుకుంటున్నారు, నువ్వేమో సినిమా పెట్టుకుంటావు, పాటలు పెట్టుకుంటావు, నీ ఇష్టం, సీరియల్. అలాగా మనం విధానాన్ని బట్టి, మన మనస్సు విధానాన్ని బట్టే టీవీలో సినిమా చూసినోడైనా భక్తి ఛానల్ పెట్టుకుంటారు. భక్తులు ఎంతో ఆనందించేసాను భక్తి ఛానల్ వచ్చింది. కానీ ఒక్క సెకండ్లో భక్తి అవగానే మళ్ళీ మామూలు పెట్టేస్తున్నారు సీరియల్. ఇంకా భక్తి నిలబడదు అని నాకు అనిపించింది. భక్తి ఛానల్ వచ్చినప్పుడు ఎంతో ఆనందించాను. కానీ అది ఎంతసేపు మళ్ళీ ఇంకో ఛానల్ చూస్తున్నా, రోజంతా టీవీ దగ్గర పడి ఉంటున్నాను. నీ గ్యాస్ లేక ఏమవుతారా? ఒక వ్యాయామం లేదు, ఒక వ్యాయామం లేదు, ఇంకేమవుతుంది? ఆలోచించడం. వ్యాయామం ఉండాలి. ఆటలు లేవు, పాటలు లేవు, పద్యాలు లేవు అన్నట్టు జీవితం అంతా టీవీకి అంకితం. అలాగే అందరూ కూడా ఈ ప్రపంచానికి అంకితం అయిపోయినట్టు కదా. టీవీకి అంకితం అంటే ప్రపంచానికి అంకితం అయిపోయినట్టు కదా. అందు గురించి మహాత్ములు టీవీ చూడకుండా, పేపర్ చదవకుండా, సినిమాలు చూడకుండా అని చెప్తారు. నేను అలా చెప్పను. ఏది మంచో అది మీకే తెలుసు, ఏది చెడో మీకే తెలుసు, మీకే వదిలేస్తాను. ఇలా ఉండండి, అలా ఉండండి చెప్పను. ఆనందంగా ఉండండి అంటాను. ఆనందం ఎక్కడ వస్తుందో మీకే తెలుసు. పరమాత్మ భావంలో ఉంటేనే ఆనందం. ఈ వాట్సాప్లోని ఇక్కడున్నా మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ పెట్టుకుంటున్నారు లేదా? ఇంట్లోని మళ్ళీ 2 గంటలు పెట్టుకుంటున్నారు లేదా? రోజంతా కాలక్షేపం చేసేస్తున్నారు లేదా? దీనివల్ల ఏమవుతుంది? మన జీవన విధానం అంతా మార్పు వచ్చేస్తాం. అంతకుముందు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. మరి కరోనా వచ్చాక ఎవరికి వాళ్ళు ఏమన్నా తిరిగి ఎందుకైపోయారు? చుట్టాలు కూడా అప్పుడు రండి 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 రండి, ఇప్పుడు వద్దమ్మా వద్దమ్మా అని అంటలేదు. మేము ఎవరింటికి వెళ్ళలేదమ్మా అంటున్నారు. రమ్మంటలేదు, వద్దంటలేదు. బాగోదు కదా వద్దన్నా రమ్మన్నని. మేమమ్మా ఇల్లుకి అనట్లేదమ్మా, ఇంట్లోనే ఉంటున్నామమ్మా అంటున్నారు. నేను అంటే అందరూ అంటే అందరూ అలాగే అంటే లౌక్యం అన్నమాట. అక్కడ మన చుట్టాలను వదిలినట్టు కాదు, పట్టుకున్నట్టు కాదు. మనకి సత్సంగం తెలివితేటలు ఎక్కువైపోయి అలా అంటారు. అలాగా ప్రతీది కూడా వ్యవహార భాషను మానకండి. వ్యవహార భాషను మానేస్తే ఎలా కుదురుతుందిరా? గుడు గుడ్డ సచ్చి వరకు ఉండాలి కదా. సచ్చి వరకు ఉండాలంటే నీ ఉపాధికి ఏం మానేమంటలేదు. మౌనంగా ఉండు, మూల కూర్చొని ఏం చెప్పట్లేదు. ఏ పనికి ఆ పని చెయ్యి, కానీ ఆ పనిలోనే పరమాత్మను చూడు. నీ మనస్సుని పరమాత్మగా పెట్టుకో, పరమాత్మగానే ఉంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అంతా, నేనే అంతా, ఎంత రిలాక్స్గా ఉంది నేనే అంతాను. కానీ ఇక్కడ మరి చెప్పుకోవాలి కాబట్టి అలా ఉండిపోతే కుదరదు కాబట్టి మళ్ళీ బ్రహ్మే మాట్లాడుకుంటాం, మనకు సంబంధం అంతే. అలా రిలాక్స్ వచ్చింది. ఒక వస్తువులు చూస్తే ఏముందమ్మా సరదా. నీకు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు, ఆరాటం. అది ఎన్నాళ్ళు ఉంటుంది? మళ్ళీ ఎవరింట్లోనూ మంచి పెద్ద టీవీ చూసావు, మళ్ళీ నీ కోరిక ఏమైంది? ఎగిరిందా లేదా? పోతు చేష్టలే ఆడ పెద్ద టీవీ మీదే ఉంటుంది. ఫ్రిడ్జ్ కొనుక్కున్న ఆతృత అన్నీ అయిపోయింది, పాత మామూలు అయిపోయింది. మళ్ళీ కోరిక పుట్టేసి, కోరిక వలన క్రోధము కలుగును, క్రోధము వలన విషచింత చే విషయాసక్తి, విషయాసక్తి చే కోరిక కలుగును, కోరిక వలన క్రోధము కలుగును, క్రోధము వలన విస్మృతి కలుగును, విస్మృతి వలన బుద్ధి నాశము, బుద్ధి నాశనమై సర్వనాశమని, నాశనమని శ్రద్ధగా వినుబోయి పాదాయు చింపనేలా, పరమార్థము తెలుపద పాదాయు చింప నేలా.
మరి మాకు ఇంక చిన్నప్పటి నుంచి ఇదే పని, వంట ఏం లేదు. ఇంకా ఈ ధ్యానాలు, పాటలు, పద్యాలు, భగవద్గీతలు, బుర్రకథలు వీటితోటే గడిపేసి, అందు గురించి అది చిరస్థాయిగా ఉంది కాబట్టి ఈ మధ్యలో ఆట గురించి అంతేం పట్టించుకోకండి. అందు గురించే చిన్నప్పటి నుంచి బాగా జ్ఞానం చెప్తే వాడి జీవితాంతం కూడా ఇది ఆట అని తెలుసుకుని ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మల ఆటన్నా ఆటలకే మనకేళ్ళన్నా నామస్మరణ ఊరన్నా ఈ ఆట ఈజీగా చేసుకోగలరు. ఏంటంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళు అలాగేనమ్మా అనగలరు. నేను ఎవరు మాట్లాడినా మిమ్మల్ని ఏమంటాను, అలాగేనమ్మా అంటాను. నేను చేసి పని చేసేస్తాను, నేను చేసి పని బయటకు కనిపించను, చేసి పని చేసేస్తాను. ఎందుకంటే బ్రహ్మంగా చేయాలి. మీరు మాయకవులు చెప్తారు, మీరు చెప్పింది నేను ఎలా వింటాను? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయంటే నేను చేసేది ఎక్కడైనా మానేనా? బ్రహ్మంగా చేసేస్తూ అలాగేనమ్మా మీ మాటకి తిరిగాయి. వాదన రాదు, మనసుంటే వాదన వస్తుంది. వాదన నాకెందుకు? విచక్షణ జ్ఞానం ఉంది, మీకు విచక్షణ జ్ఞానం లేదనుకో పుట్టారు సత్సంగానికి రాకుండా. మరి చెప్పినా ఎందరూ ఇప్పుడు జ్ఞానం తెలియని వాళ్ళకి జ్ఞానం అర్థమవుతుందా? అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదు. అంటే సరిదిద్దుకోవటం, మన భావనే మార్చుకోవటం, ఇలా ఉన్న భావనే అలా మార్చుకోవటం, సరిదిద్దుకోవటం. ఉన్నది నేనే. మరి రోజు ఎంతో చెప్పుకోవాలి. చెప్పుకుంటే అనేక జన్మల నుండి ఉన్న ప్రారంధాన్ని ఒక్క క్షణంలో తీసేయలేం కదా. అందు గురించి రోజు రాబేరకాయ ఆటగా ఆరుగా ఇయ్యే కదా. ఆ మొక్కలు రోజు అయ్యే తిన్నాం. మన చిన్నప్పటి నుంచి అయ్యే కదా తినేది. తినే వాళ్ళు అయ్యే కదా. ఆ కాకరకాయలు సంతలో ఏం కనిపించినా ఆ దుంపకూరలు, ఆకుకూరలు, కాయకూరలు. మరి ఏంటి కారణం? మరి ఇసుపు రావట్లేదే. దాన్నే రకరకాలుగా వండుకుంటున్నావు కానీ ఇసుపు వస్తుందా? రకరకాలుగా వండుకుంటున్నాం. ఇగురు, పులుసు, ఏపులు, పోపులు, ఇంకా ఏమైనా చిత్రాలు ఉంటే చిత్రాలు, జ్యూసులు ఇవన్నీ చేసుకుంటాం. కానీ ఇసుపు ఎందుకు రావట్లేదు చూడండి. అలాగే అమ్మ అంట సత్య వరకు అమ్మ అన్న ఇసుకుందా? మీరు వచ్చినప్పటి నుంచి అమ్మ అంట మీకు ఇసుపెత్తుందా? మరి నా మీద మీకు ఎందుకు ఇసుపు రావట్లేదు చెప్పండి. ఎందువలన ఇసుపు రావట్లేదు? మీ భావాలు బాగున్నాయి కాబట్టి, మీ మనస్సు అల్లకల్లోలాలు తగ్గినాయని ఆనందో బ్రహ్మగా ఉండగలగబట్టే కదా రాగలుగుతున్నారు. ఇసుపు అనేది రాదమ్మా. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. మమేకం అవుతున్నాం. జ్ఞానం మీద మమేకం అవుతున్నాం కాబట్టి అజ్ఞానం ఆటోమేటిక్గా తొలగింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. ఇంకా ఆటోమేటిక్గా దేహభావన వేయడమా? దేహభావన వేడితే ఉన్నదంతా బ్రహ్మే కదంటరా. మరి ఆలోచించుకోండి. దేహభావన వేయడం కదా చక్కగా అప్పుడప్పుడు రావటం అది సహజం. ఆ ఇంద్రియాలు మరీ వ్యాఖ్యలు చెందినప్పుడు, ఇంద్రియాలకి మరీ నీరసం వచ్చినప్పుడు అది తప్పు. కానీ ఏంటి కారణం? నేనెవరో తెలుసుకున్నాం కాబట్టి. ఆ నేనెవరో తెలియకపోతే ఏమీ రావు. నేను చూసి శుభ్రంగా అర్థం అవదు. సుకృతం లేదు. సుకృతంతో భార్య వచ్చిన దాని భావార్థాలు పాపం జీవన్ముక్తి అవటానికి లేదు ఛాన్స్. ప్రకృతికి మమేకం అయిపోయారు. ప్రకృతి మమేకం ఎక్కువగా ఉన్నవాడు, ప్రకృతి మమేకం ఎక్కువైన వాళ్ళకి జ్ఞానం అదే జగన్నం ఆ దెబ్బలాట్లుంటే అలా లోపల ఆలోచించాలి. అంటే
ప్రకృతి ఇష్టమైన వాళ్ళు జ్ఞానం అనుభవం, జ్ఞానం ఇష్టమైన వాళ్ళు ప్రకృతి అనుభవం. కానీ జ్ఞాని రెండూ చేయగలరు. రోజు టీవీ ఎంత మోతెత్తునా నాకు వాళ్ళు నిద్ర పడవాలి, 24 గంటలో పెడతాను. ఆ నిద్ర ఇప్పుడు మానేసి పెట్టినా నాకు ఏదైనా ఉందా? ఎందుకు వెళ్ళట్లేదు? దేంట్లో ఒక్క పాయింట్ రాదు నాకు. ఎందుకు ఒక్క పాయింట్ కూడా రావట్లేదు? నాతో నేను ఉన్నాను కాబట్టి ఇంట్లో ఎటువంటి అలకల్లోలనే నాకు అనవసరం. వాళ్ళు రోగం వచ్చిందంటున్నారు, ఒకళ్ళు ఏదో అయ్యారన్నారు, ఒకళ్ళు అది అంటున్నారు, ఒకళ్ళు అలా. సృష్టి ఉన్నంతకాలం ఉంటానే ఉంటుంది. కానీ నీతో నువ్వు ఉన్నప్పుడు ఏం, నాతోనే ఉన్నాను, అందరికీ రోగాలు రాకుండా ఉంటుందా? జీవేగా కానీ అనారోగ్యాలు వస్తాయి, పుట్టినోడు మరణించుకుని అంతటా. ఇది సహజం. సహజాన్ని పట్టుకుని పెద్ద ఏదో వచ్చేసింది అనుకోవటం ఎంత తప్పు చేస్తున్నారు. సహజం అది. నువ్వు తినేదాన్ని బట్టే కదా నీకు వస్తుంది. రోగం ఎప్పుడు వస్తుంది? తినేదాన్ని బట్టి వస్తుంది. అరుగుదల లేదు అంటే ఎక్సర్సైజ్ కూర్చోబెట్టి అత్తమానం చదివితే ఇంకేం అరుగుతుంది? తిన్నాక పప్పుంటాం, ఇంకేమవుతుంది? జీలకర్ర పొడి, వాము పొడి వేసుకో, నోట్లో పడేసుకో. లేకపోతే నీళ్ళు తాగి వాము. ఇంకా రోజు పొద్దున సాయంత్రం అలా ఉంటే అక్కడికి వెళ్ళాక, ఇప్పుడంటే మీ అమ్మ అన్నం బాగానే శుభ్రంగా ఉంటుంది. హరిపోతుంది. పెద్ద శేష పట్టుకో, ఇంత చుట్టూ వేసుకో, హరిపోతుంది. ఆ మందులు ఎందుకు వేసుకోవటం? ప్రకృతి మందులు వేసుకుంటే సహజంగా ప్రకృతితో సంబంధం ఉంది కాబట్టి ఈ దేహంలో ఉన్న ఇంద్రియాలు దేహం మనం మరి పంచభూతాలతోటి మిళితో వచ్చాం కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న ఆహారం తీసుకుంటే హాయిగా. క్రూర మృగాలను తింటే ఏమవుతుంది? ఆ మృగం శ్రేష్ఠలే వస్తాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా అలాగే ఉంటారు, పిచ్చి పిచ్చిగా రజోగుణంతో. అలా నాన్ వెజ్ తిన్నా కూడా బాగానే ఉండేవాళ్ళు తక్కువగా. అందుగురించి ఆ కారాలు ఎక్కువ తినద్దు, ఉప్పులు ఎక్కువ తినకండి, కారం ఎక్కువ తినకండి, పులుపు ఎక్కువ తినకండి, వగరు ఎక్కువ తినకండి, సల్ది పుల్ది తినకండి అని ఎందుకు చెబుతారు. భగవద్గీతలో ఎందుకుంది? వండిన పదార్థం జీవుడు ఉన్నట్టు మనం ఫ్రిడ్జ్లో పెట్టి సచ్చిన పదార్థం తినేది. అవి మళ్ళీ నాన్ వెజ్ సంవత్సరం వరకు ఉంచుకున్నాయి, మళ్ళీ తినేది. అనారోగ్యం రాక ఏం చేస్తున్నాయి? ఆరోగ్యం కావాలంటున్నారు, అనారోగ్యాన్ని చేతులారా చేసుకున్నారు. అవునా కదా? అందుగురించి భగవద్గీతలో చూస్తాడు, నేను ఫ్రిడ్జ్లో నమస్కారం పెడతాను, నేను లేకపోతే నేను అది తిన్నాను. ఎన్ని రోజులు తింటాం? 2 రోజులు తింటాం, ఓ రోజు. అంటే ధ్యానానికి ఫ్రిడ్జ్కి దండం పెట్టేసి ధ్యానం కోసం పనిచేసిన వాళ్ళు కూడా రాణిస్తుంది. రాజుగారు లేరులే, ఇంక వంట దక్కలేదండి, అన్నం పెట్టి వండేస్తున్నాం, పెరుగు వేసేస్తున్నాం. ఫ్రిడ్జ్లో దండం పెట్టి పెరుగు పొలకుండా బాగానే ఉంచాం అమ్మవారిని దండం పెట్టేస్తున్నాయి. అలాగా నేను వచ్చి ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు ఎంత అవకాశం, భీమవరం రాబట్టి ఈ అవకాశం. పల్లెటూరులో అయితే ఈ కుదరదు, పాలేరులోనే అయ్యి. ఇక్కడ ఇంకా ఏముంది, ఎవరైనా వస్తే వెళ్ళొస్తారు. నాకు ఫ్రెండ్స్ లేరు కదా. ఈ ఊర్లో ఉన్నాను, ఈ ఊర్లో నేను లేను, నాతోనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ అది ఎవరు లేరు, దేహ సంబంధం లేదు, మీరు లేరు, నేను లేను. ఉన్నది నేనే అని తెలుసుకున్నాను కాబట్టి మీరు వచ్చినప్పుడు నేనే కదా అని మాట్లాడతాను మీతో. వ్యవహారంలో అన్నీ జరుపుకుంటున్నాను. ఉన్నది నేనే అని తెలుసుకున్నాను కాబట్టి, నేనే అంతా కాబట్టి కనిపించినప్పుడు కనిపించినట్టు. మీరు కనిపించకపోతే ఎవరు గుర్తే ఉంటారు. అందుకని ఎవరో అంటూ ఉంటాను, ఫోన్లో ఎవరు మాట్లాడినా ఎవరు కనిపించరు. నాకెందుకే మీ గోళ? మీ గోళ మీరు చూసుకోవాలి, నా గోళ నేను చూసుకోవాలి. నేను జీవన్ముక్తుడిని అని చెప్పేది సరిపోతుందా? నేను ముక్త పురుషుణ్ణి చెప్పేది సరిపోతుందా? ముక్త పురుషుని రైతే, సార్థక చేసుకోవాలి కదా. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను కరెక్టే,
బ్రహ్మను అయి ఉన్నాను అంటే వదిలేస్తే ఎలా ఉంటుంది? మాయ మాయ మాటలు, మాయ మనుషులు, మాయలోని కలిసిపోతాయి. అన్నీ ఉన్నాయి, లేవని కాదు. వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. మన ఇంట్లో పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాలను ఎలా వాడుకోవాలి? అలా వాడు. పరమాత్మ తప్ప భావన బట్టే చెబుతారు జ్ఞానం కూడా. పలావ్ తినేవాళ్ళు ఏమంటారు తెలుసా? తిన్నమ్మా పలావ్ అంటారు. ఇంకా కడుపులో మంట చచ్చిపోయిన మళ్ళీ పలావే. అంటే ఎవరికి ఏది ఉంటే ఆ భావనగా మాట్లాడుతున్నారు. అవునా? అసలు నీకు సాత్విక ఆహారం తినమంటే రజోగుణం ఆహారమే. నేను తింటానంటే నాకా తిను, నువ్వే కష్టపడు. నేను సాత్విక ఆహారమే తింటాను, నాకు ఏ సంబంధం. నేను భగవంతు మీద కోరుకుంటుంది దాన్ని. నేను ఇక్కడ తింటాను, నాకు అరగట్లేదు అంటే వయసు వచ్చేసింది అని ఏయో చెప్పాను. ఎందువలన చిన్నప్పటి నుంచి అలాంటి తినలేదే. అప్పుడు లేదా నాకు బలం, ఇప్పుడు అది తింటేనే బలమా? వీళ్ళు ఎన్ని చెప్పినా అలాగే దెబ్బలాడుకోకుండా అలాగే నాటకాలు వేస్తారు. అలా కన్విన్స్ ఇచ్చేసి అలా మితాహారం, నిద్రనిద్రైనా పడుకున్నట్టు యాక్షన్ చెప్తాను. పగలో పడుకోను, రాత్రులు పడుకోను. కానీ శరీరం అలసినప్పుడు మాత్రం ఎక్కువగా నీరసం వస్తుంది. అలాంటి వాడు పోకు. అలాగే శరీరానికి కావాల్సింది ఆ సంతకాడ నాకు కావాల్సిందే తీసేసుకుంటాను. బ్యాటరీ ఇంక డౌన్ అవుతుంది. జ్ఞానికి బ్యాటరీ డౌన్ అవుతుంది. అజ్ఞానికి తినటం, నిద్ర అవటం, ఇంకా ఆడికి డౌన్ అయ్యేదే ఉంటుంది. మనకు బ్యాటరీ డౌన్ అవుతుంది. ఎందువలన? చూడు ఎలా ఉంటుంది. ఇలా కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన ఈ ఆధ్యాత్మిక సంపద వలన అసలు ఏమీ ఉండదు. నేను ఉన్నానా అంటే లేనా అంటే మీకు కనిపించున్నాను. దెయ్యాను కాదు, కనిపించున్నాను లేదా? ఇప్పుడే కదా వంట ఉండొచ్చాను చూసేవాడికి. కానీ నేను లేను, దేహంగా నేను లేను. మీకేమున్నాయి? అమ్మ అని చూస్తున్నారు, కానీ నేను లేను దేహంగా. నేను పరమాత్మగా ఉండబట్టే కదా. ఏదో బట్టి చదువుతున్నానా? ఏదో ఉంటుందా? ఆ పరమాత్మ చూస్తున్నాడు, నాకేం సంబంధం లేదు. మాట తెప్పించుకునే ఆడే. మీరు ఆతృతగా ఉంటే మాట తెప్పించున్నాడు. ఆతృత లేని వాడితో అసలు మాటే మాట్లాడి. మొన్న మా పిల్లోడు కనిపెట్టాను, ఒక జ్ఞానం మాట కూడా చెప్పేంటమ్మా అని. అదేంటి అవసరానికి చెప్తాం కానీ వాళ్ళు ఏదో వ్యవహారం చెప్పుకున్నప్పుడు నాకేం జ్ఞానం మాట చెప్తాను. నాన్న వద్దన్నా మాట్లాడుతూనే ఉంటారు ఆ తిండి గురించి. నువ్వు జ్ఞానం ఒక్కనాడు కూడా చెప్పేంటమ్మా అన్నాడు. ఆడు తెలుసుకున్నాడు పునన్నాడు. ఎందువల్ల చేద్దాం? జ్ఞానం ఎందుకు చేద్దాం? జ్ఞానం తెలుసుకోమని వాళ్ళకి ఎంతో ఉండాలి, ఉంటే చేద్దాం. కానీ మన చుట్టాలు, మన దేహ సంబంధికులు, పిల్లలు, మన అందరికీ చెప్పేస్తానా? కేకల్సినే ఒక్కరికి శ్లోకం నేర్పలేదు. శ్లోకం నేర్పాలి కదా. ఆనాడించి అమ్మగారి పిల్లలంటే ఏమీ రావు, నాలుగు నేర్పలేదు అంతే. నాకేం పని? ఆ ఏబీసీలు, ఆ బడి బత్తం నేర్పాను. నన్ను చూసి నేర్చుకుంటారా? నేర్చుకుంటారు, అది మానేస్తారు. నాకు సంబంధం నేను నేర్పలేదు. మా పిల్ల కూడా అందరికీ చెబుతున్నావు, నాకు చెప్పలేదంటే ఊరికి అలా కూర్చోబెడితే అలా ఉండిపోయిందంట అంతే. అలా అది ఒక్కతే అలా నేర్చుకుంది. కానీ ఎవరు అడగరు, చెప్పి ఎవరు కావాలి అనుకుంటే వారికి అందివ్వాలే. కానీ నువ్వు కూరగొచ్చేసింది ఎరపెట్లో పెడతావా? పోగొట్లో పోతుంది, అదే ఆడ పట్టుకెళ్ళిపోతుంది. అదే వజ్రాలు పోగొట్లు వేస్తావా? అలా ఎక్కడ సమస్థితి
మీకు ఇది కావాలి అన్నారు కాబట్టి ఈ లైవ్ వచ్చింది. ఆ లైవ్ ఎవరు కావాలి? నాకా కావాలన్న వాళ్ళకి చూస్తున్నారు. అందరూ చూసేస్తున్నారా? కావాలన్న వాళ్ళు ఆతృతగా తెలియపోయిన పెద్ద సెలవు కొనేసుకున్నాం సత్సంగంలో. దాంట్లో నొక్కేసి చూసేస్తున్నాం. ఎందువల్ల? కావాలి అనుకున్నాం. ఏది కావాలనుకుంటే అదే నెరవేర్చుకుంటున్నామే. మరి మన జీవన విధానంలో ఎలా కోల్పోతున్నాం? జీవన విధానంలో ఎంత కోల్పోతున్నాం ఆలోచించుకో. జీవన విధానంలో ఎంత కోల్పోతున్నాం? కోల్పోవాల్సిన అవసరం లేదే. నేను బ్రహ్మాన్ని ఎవరిని చూసినా బ్రహ్మ అనుకుంటే కోల్పోయేది లేదు. మనుషులు ఉన్నంతసేపు దేవుడుగా చూడు. నీ భావన మార్చుకో. ఆడి మీద కసి పెంచుకోకు. నేను బిందుని అన్నాను, తాతయ్య అదే నేను అందరినీ దేవుడిగా చూస్తున్నానా అని అడిగాను. నన్ను కూడా దేవుడిగానే చూస్తుందని బిందుకు చెప్పారు. ఎందుకు చెప్పారు? నాకు ఎవరైనా దేవుడే, వాడు కూడా నాకు సంబంధం ఏంటి? నువ్వెవరు నేనెవరు? ఈ జన్మలో మనం కలిసి ఉంటే మాత్రం ఈ ఇంట్లో ఎంతోమంది కలిసి ఉన్నాం. సత్సంగులు అందరూ ఉండేవాడు కరోనాకు ముందు. ఇప్పుడు ఏమీ లేదు, ఆ పెట్టుబడి తప్పించి. ఎందువల్ల? ఆలోచించుకో. అప్పుడేమైంది, ఇప్పుడేమైంది? దాని బదులు ఇది వచ్చేసి ప్రతిబింబం వాడి. అంటే ఆతృత గలవాడికి ఏది ఆగదు. ప్రయత్నం మాండు. ఆఖరి వరకు శిఖరం ఎక్కాలి అంటే ఆడికి ఒప్పుకున్న మటుకి ప్రాణం అక్కడైనా వదులుతాడు. కానీ ఎక్కేక సకంలో దేవుడు ఏది ఉత్తముడు అంటారు. ఆడ ప్రాణం పోతే పోవచ్చు. మధ్యముడు సకకి దిగిపోతాడు. అయ్యి బాబాయో అంత ఎత్తుంది. ముందు సరదా పడిపోతాడు. సగం కూడా ఎక్కడం మొదట్లోనే ఎక్కి నేను ఇంటికి వెళ్ళిపోయి నా పెళ్ళం వదిలేసుకుని. ఎందుకంటే కొండెక్కి ఈ గిన్నెస్ బుక్లో నేను ఉండాలా, పేరు తలంపులోకి రావాలా. ఎవరెస్ట్ చక్రం ఎక్కాడు ఒకడు, ఆ పేరు ఉంది. ఆ పేరు నాకు కావాలంటే నా పెళ్ళం బెడ్లో వదులుకుంటానా? అయ్యి బాబోయ్ అక్కడి నుంచి సత్తే ఇంకేదైనా ఉందా అని ఆడాశ. అదముడేమంటాడు? ఈ ఎక్కవలసిన అవసరం ఏంటి అంటే బ్రహ్మజ్ఞానాన్ని నేను చెప్పి శిఖరం అంటే కొండ. నువ్వు బంగారపు కొండవే. బంగారం తీసుకోవచ్చు కదా, బంగారు కొండ నుంచి బంగారం తీసుకోవచ్చు కదా. ఇదంతా బంగారు కొండమ్మా, బంగారు కొండ. బంగారం అని కేకెత్తను ఇష్టమైతే, లేకపోతే ఎదవా అంటాం. ఇష్టమైతే ఆ పిల్లలని ముద్దుగా బంగారు కొండ. ఇదంతా బంగారు కొండ. ఈ బంగారు కొండ నువ్వు తెలుసుకోవాలంటే ఎంత ఆనందం. తెలుసుకోవాలి అంటేనే ఆనందం వచ్చింది. తెలుసుకున్నాక ఇంక ఎంత ఆనందం. తెలుసుకోకముందు ఉన్న తప్పనకి ఇప్పుడు తెలుసుకున్నాక ఎంత ఆనందంగా ఉంది. నా జన్మ చిత్తార్థమైందని నీకు ఉందా లేదా? నీకు ఉందా? జన్మ చిత్తార్థమైందని ఎన్నదే చాలు. దాన్ని నన్ను అది ఆటోమేటిక్గా చేస్తా. ఎన్నది వదులుతావు. సాధన ఉంది కదా. ఎంతసేపు ఏంటంటే సాధన ఉంటుంది కదా. వీళ్ళంటే మొత్తం బ్రహ్మంగా ఉంటుంది. మీకు అభ్యాసం కూర్చుంది నెమ్మదిగా అదే ఉన్నాను అని తేటతెల్లంగా అనుభవించాలి. అదే ఉన్నానంటే పాఠం కాదు ఇది. అదే ఉన్నాను నేనే అంత కరెక్టే. ఈ పాఠాన్ని ఇది అనుభవించాలి. పాఠం చదివి పరీక్ష పేపర్ రాసేయటం కాదు. మళ్ళీ మాస్టర్ అయిపోతారు. చదువు నుండి మాస్టర్ అయిపోతున్నారు. చెప్పడం వరకు నేను ఎప్పుడు చెప్పడం వరకు నేను. మరి ఏంటి? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? విడిగా ఏదైనా ఉంటుందా?
ఆలోచించు. టెక్కకండి. మరి ఏంటి ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఆలోచించు. ఒక్కటి నువ్వు బంగారు కొండవా కాదా? బంగారు కొండనే అలా అనిపించుకోవాలనే ఉంటుంది కదా ప్రతి మనిషిని. పనికిమాలోడా అని అనిపించుకోబుద్దేది. మరి కొండలో ఉంటే కొండ అంటారు, పనికిమాల పని చేస్తే పనికిమాలోడే అంటారు. వాళ్ళ అమ్మ ఏదైనా ముద్దుగా అనుకోవాలి కానీ మిగిలిన వాళ్ళు అందరూ తిట్టిపోతారు. వాళ్ళమ్మకు కూడా ఇసిపోతుంది. ఏదో మమకారంతో అప్పుడప్పుడు అంటుంది కానీ మంచు అదే నా కొడుకు మంచు. ఆ పనికిమాల పొలం కన్నా వీడు ఇంకా కొంత తక్కువ పనికిమాల పని ఉంటుంది. ఆ తల్లికి తప్పించి లేకపోతే పెంచలేదు కదా. ఎంతంత అలా చేసేస్తారో చిన్నపిల్లలు. అలా చేసిస్తే మాత్రం అని అనుకుంటున్నారా తల్లు? ఎలాగోలా నా కొడుకు ఎప్పుడోకప్పుడు అల్లరి మానేస్తారు, బుద్ధిమంతులు అయిపోతారు. చిన్నప్పుడు అలా చేసిన వాళ్ళంట పెద్ద అయ్యాక బుద్ధిమంతులు అయిపోతారంట. పెద్ద అయ్యాక మాటే ఉండదంట. ఎవరో పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా మా దాంతో పాపం వాడి జీవితం అందరూ భరించలేకండి, ఎక్కడో అక్కలేదు. అలాగే మన మనస్సు అల్లకల్లోలు చెందుతా అంటే మనం ఏమంటాం? ఎప్పుడోకప్పుడు బ్రహ్మంగా ఉండలేకపోతామా అని. మొదట్లో ఉన్న అందరూ ఇప్పుడు ఉందా? నీ గురించి నువ్వు చూసుకుంటున్నావు, నీ కొడుకులో ఉపాధి గురించి తగ్గించేవాలేదా? ఇది వాడదే. తల్లిగా నువ్వు మంచి మాటే అలాగే ఉండు. ప్రేమించు, ద్వేషించు, చక్కగా ఉండు, ఆదరించు. వాళ్ళందరినీ సాకు అమ్మ అమ్మ అని బంగారు పడ. కానీ వాడి విద్య జరుగుతుంది కదా. నువ్వు నీకు నేను పెళ్లి చేసేయాలనుకుంటున్నాను, కానీ నీకు కళ్యాణం ఉంటే కానీ నేను పెళ్లి చేస్తే అయిపోతుందా? అనుకుంటే అయిపోతుందా? ఇన్ని సంబంధాలు చూసి అవ్వదు, ఏదో వంకెట్టుకో. ఎందువల్ల నీ విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. విధి నిర్వహణలో మనం ఎలా ఉండాలి? సెన్సిటివ్గా ఉండాలి. ఏది కరెక్టు, ఏది కరెక్ట్. నేను బ్రహ్మాన్ని, నేను కరెక్ట్గానే ఉంటాను అంతే. అంటే పైకి సరిపోదు, లోపల లోపల చెప్పుకోండి. మానవుడయ్యాక పైకి మాట్లాడితే కుదరదు. గృహస్థి ముళ్ళు ఆడకంటే